హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మ్యారేజ్ యానివర్సరీ అయితే ఈ హోటల్లో జరుపుకుంటామని ఎప్పుడు అనుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఊర్లో ఉంటే అందరు వస్తుండే మంచిగా జరుపుకుంటుండే. కానీ మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఈ హోటల్లో జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఏమవుతుందిలే ఫ్రెండ్స్, ఎక్కడ జరుపుకుంటే ఏముంది, ఇది కొత్తగా ఏం జరుపుకోవట్లేదు కదా మేమైతే ఇక్కడైతే కేక్ తెచ్చుకున్నాం. సో కేక్ తెచ్చుకున్నాక ఆయన కొంచెం డెకరేషన్ చేసి తెచ్చి ఇచ్చిండు అనమాట. సో ఇక్కడైతే ఇక మేమైతే కేక్ అయితే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మ్యారేజ్ యానివర్సరీది. సో ఈ కేక్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట, బాగుంది. వెజ్ కేక్, ఈ నాన్ వెజ్ కేక్ అన్నా వెజ్ కేక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడైతే నేను, మా కార్తిక్, ఇంకా మా హస్బెండ్ ముగ్గురమే ఉన్నాం, ఎవరు లేరనమాట. సో ఇది మాది మ్యారేజ్ సెకండ్ యానివర్సరీ అనమాట. అంటే మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. సో ఇక్కడ మేమైతే ఇక్కడ హోటల్లో అయితే జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఎవరంతా తెలీదు, పిలిచినా కూడా ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటారు, అందుకని ఇక ఎవరిని పిలవలేదన్నమాట. సో మేమే జరుపుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఆయన వెయిటర్ అయితే వీడియో అయితే తీస్తుండనమాట. సో మేము ముగ్గురమే వెళ్ళాం కదా. సో ఇక్కడ మా కార్తిక్ అయితే కేక్ తినిపిస్తుంటే పెద్ద తినట్టు బిల్డప్ చేస్తుండు. కాకపోతే మొత్తం వాడే తింటాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా తింటుండో మా కార్తిక్ అయితే కేక్. సో మేమైతే ఏంటి స్టార్టర్స్లో అయితే ఒకటి చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసినాం. ఇక వాళ్ళైతే హాఫ్ కేక్ వాళ్ళకి ఇచ్చేసాం, హాఫ్ కేక్ ఏమో వాళ్ళు బౌల్స్లో తెచ్చి మాకు వెళ్ళారు అనమాట. కేక్ అయితే చాలా బాగుంది. సో మేము ఎప్పుడూ విత్ ఎగ్ కేకే తింటాం, కాకపోతే మా హస్బెండ్ నాన్ వెజ్ కేక్ కూడా అంటే వెజ్ కేక్ చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చిండనమాట. సో మేము ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చామో తెలుసా? 11 o'clock వచ్చామన్నమాట ఈ హోటల్కి. సో మేమైతే అక్కడ యాదగిరిగుట్ట సైడ్ వెళ్ళిండే, సో అందుకని లేట్ అయింది. సో వచ్చేటలకి 11 అయితే అయ్యింది హోటల్కి. సో అప్పుడు కూడా కేక్ షాప్స్ అన్నీ చాలా బంద్ ఉండే ఫ్రెండ్స్, సాటర్డే. సో సాటర్డే మాది మ్యారేజ్ డే అనమాట. సో ఇక్కడైతే మేమంతా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత అంటే అక్కడ యాదగిరిగుట్ట నుంచి వచ్చేసరికి 6-7 అట్లా అయింది. ఇక ఒక 2 గంటలు అట్లా రెస్ట్ తీసుకొని ఇట్లా అయ్యే వరకు ఇక 11 అయింది అనమాట, రెడీ అయ్యేంత వరకు. ఇంకా 10:30కి అట్లా స్టార్ట్ అయితే 11 కల్లా ఈ హోటల్కి వచ్చేసాం. సో కేక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఇట్లా హోటల్లో అయితే జరిగింది. సో మేమైతే లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసినాం కదా, అదైతే 1/2 hour అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు అంటే నైట్ టైం ఫ్రెష్గా చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఇక ఇప్పుడే చేస్తున్నట్టున్నారు, అందుకని కొంచెం లేట్ అవుతుంది. అంటే ఇక వాళ్ళకైతే హాఫ్ కేక్ వాళ్ళకి ఇచ్చేసాం, హాఫ్ కేక్ అయితే మాకు ఇచ్చేసారు అనమాట. సో మేము ఇక బాగుంది కేక్ అయితే. సో అదంతా అయిపోయిన తర్వాత ఇక మా కార్తీక్ ఒక్క దగ్గర ఉండట్లేదు ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే ఇక చూడండి ఫ్రెండ్స్, వాటరే అంటుంటాడు. ఎండాకాలంలో చిన్నపిల్లలకి చాలా దాహం అవుతుంది కదా ఫ్రెండ్స్, మనకి చాలా దాహం అవుతుంది, ఇక వాళ్ళకి ఎంత అవుతుండొచ్చు ఫ్రెండ్స్. ఇక మా కార్తీక్ అయితే ఇక చూస్తే వాటర్ బాటిల్ చూస్తే చాలు వాటర్ అంటాడు. ఇక వాడైతే తాగి నీళ్ళు తాగే కడుపు నింపుకుంటూ ఆఫ్ అయితే. ఇక మేమైతే ఇక అది వచ్చేంత వరకు ఈ కేక్ అయితే తింటున్నాం అనమాట. సో మా కార్తీక్ ఇక ఒక్క దగ్గర ఉండట్లేదు, తిన్నది సంతృప్తి కూడా లేకుండా చేసిండాడు హోటల్లో అయితే. ఇక మా హస్బెండ్కి కూడా కొంచెం గొంతులో గరక ఉంది అని చెప్పేసి సరిగ్గా ఏం తినలేదు. ఇక మొత్తం నేనే మెక్కిన అనమాట. సో బిర్యానీ లేదు, ఒక గంట అవుతుంది అని అంటే ఇక మేము తినేసరికి ఇక 1 అవుతుంది అని చెప్పేసి ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మేమైతే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా లాలీపాప్స్ అవి ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. ఇక మేము ఆర్డర్ చేసేవి వచ్చే వరకు ఇట్లయితే జరిగింది ఫ్రెండ్స్. సో లాస్ట్లో అయితే వచ్చేసింది చికెన్ లాలీపాప్, ఇంకా ఇవే ఫ్రెండ్స్ మేము ఆర్డర్ చేసుకుంది. కాకపోతే ఫ్రైడ్ రైస్ నేను పెట్టలేదు, అది ఇంకా 1.5 hour అవుతుంది అని చెప్పేసి అంటుంటే ఇక ఇదైతే లాలీపాప్ తినుకుంటా ఇక ఉన్నాం. మా హస్బెండ్ అయితే లాలీపాప్ ఒకటే తిన్నాడు, ఫ్రైడ్ రైస్ అయితే తినలేదనమాట. ఎందుకంటే తనకి గొంతులో ఇది మొత్తం పొద్దున్నుంచి మేము చల్లవే తాగుతున్నాం అనమాట. యాదగిరిగుట్టలో కూడా ఏంది షుగర్ కేన్ జ్యూస్, ఇంకా లెమన్ సోడా,
ఇంకా గోలీ సోడా అవన్నీ తాక్కుంటేనే సరిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.